తెలుగు రాష్ట్రానికి ఒకడే అంటే హీరో గురించి చెప్పక్కర్లేండి. 20 సంవత్సరాల నుంచి ఇలాగే కష్టపడుతున్నారండి ఆయన. ప్రజల కోసమే చేస్తాడు. మళ్ళీ వచ్చిన రేపు సీఎం ఆయనే. అప్పక్కర్లా ఈ జనాలు చూస్తేనే తెలుస్తుంది. ఆయన మన కోసం రాలేదండి, మన ఫ్యాన్స్ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ ఆయన అభిమాని, వేరే అభిమాని. సినిమా సూపర్ ఉంటది. సినిమాలో 3 హైలైట్ అండి. సినిమా అందరూ బాగోదు, తీసేస్తే కుదరదు. అక్కడ వచ్చేది పవన్ కళ్యాణ్, మా గురుగారు. ఆయన ఇలాంటి సీన్లు ఎప్పుడు చేయలేదండి. ఇలాంటి యాక్షన్ ఎప్పుడు చేయలేదు. ఇదే మొదటిసారి. బాగా చేశారు. పవన్ కళ్యాణ్ అంటే ఏదో అనుకున్నా, ఆయన అంటే ఒక ఆకర్షణ. జనాలు చూస్తే వైబ్రేషన్ వస్తుంది. కరెంటు షాక్ కొట్టింది. అంటుతోనే పిచ్చెక్కిపోతారు. నీకు తెలియట్లా ఆయన చూస్తే. పవన్ కళ్యాణ్ అంటే అసలు కాదు, ఒక మెంటల్ స్టేజ్ వచ్చేది. మీకు తెలియట్లా. ఆయన అంటే ఎప్పటికీ దేవుడే. మెగా ఫ్యామిలీలో వచ్చిన చిన్న దేవుడు ఆయన. ఆ దేవుడిని ఒకసారి చూస్తారు గుళ్ళుగా నుంచి. అలా చూడలేము. ఆయన చూడగానే టికెట్ 1000 రూపాయలు పెట్టి కొనేది ఎవరు ఉన్నారండి? నా ఫ్యాన్స్ తప్ప ఎవరు కొనలేరు. 1000 రూపాయలు పెట్టి 900 టికెట్. మేము కాబట్టి కష్టపడి సంపాదించి సినిమా చూస్తాం. మిగతా చూడలేరు. అభిమానులు కాబట్టి చూస్తున్నామండి. ఆయన తెర మీద కనబడక్కర్లా. ఆయన ఎక్కడన్నా ఫోటో చూస్తే పడిపోయటం కింద ఇయ్యలేనండి. సినిమా మాత్రం బాగుంటుందండి. మీరు ఏమన్నా అనుకోండి, మీ లైఫ్. రేపు వచ్చే ఓసీ సినిమాలు కూడా దీన్ని ఆపారు. ఓసీ నాలు ఆపాలంటే ఆ డైరెక్ట్గా చెప్పాను. ఇండైరెక్ట్గా రికార్డులన్నీ ఎత్తుకెళ్ళాం, బ్యాగులో తీసుకెళ్తానన్నాడు ఆయనే. ఏమంటే సీఎం గారికి ఎవరన్నా పర్మిస్తారండి? గుడికి వెళ్తే దండం పెట్టుకోవడానికి వెళ్తాం. అలా అని చెప్పేసి అన్నవరం దండం పెట్టుకోవడానికి వెళ్తాం. చేస్తాం, వెళ్ళిపోతాం పక్కే. అంతలో ఎవరిని ఏమనకూడదు. ఆయన కనపడి సీఎం కాదండి. నడిచి వస్తుంటే రోడ్డు మీద పోయేవాడిని ఎవరైనా ఆపుతారండి? ఇన్ని చరిత్రలో 5 సంవత్సరాల్లో రోడ్డు మీద ఏమండి మీ సమస్యలు ఏంటంటే కారులో దిగాడు. ఏ సీఎం అన్న? ఈ సీఎం గురించి అని అనవసరం. కారు మీద వెళ్ళండి, ఆపి మీ సరీక్షలు ఏంటి, మీ బాధలు ఏంటి అని కనుక్కున్నాను. అదండి ఆయనకున్న మంచితనం అండి. పవన్ కళ్యాణ్ గారు అభిమానం అలాంటిది. ఆయనకున్న అభిమానం అలాంటిది.